సృష్టిలో ఎక్కడ ఒక శోభామయమైన వస్తువు కనబడినప్పటికీ అది లక్ష్మిగా తెలుసుకోవాలి. ఆ లక్ష్మి విష్ణువుది అని తెలుసుకోవాలి. విష్ణువు అంటే ఈ ప్రపంచాన్ని నడిపే పరమాత్మ. పరమాత్మని యొక్క శక్తే లక్ష్మి. మనకు శోభారూపంలో కనబడుతున్నది ప్రకృతి సహజమైన ఒక సౌందర్యం అనుకోవడం కాదు, ఆ జగదంబ యొక్క కారుణ్య రూపంలో తెలుసుకోవాలి. ఆ జగదంబ విష్ణు వక్షస్థలాలయ అని తెలుసుకోవాలి. అటువంటి ఈ తల్లి ఎవరి వద్ద అనుగ్రహ స్వరూపంగా ఉంటుంది అంటే ఎవరికైతే భక్తి మొదలైన సాత్విక గుణాలు ఉంటాయో వారి వద్ద ఉంటుందిట. అందుకు పెద్దల్ని గౌరవించేవారు, భగవంతుడిపై భక్తి కలిగేటువంటి వారు, సదాచార సంపత్తి కలవారు, వారిని విడవకుండా ఉంటుంది. అందుకు దేవీ భాగవతంలోని భారతంలోని కొన్ని విషయాలు చెప్తారు. ఎవరైతే ఉభయ సంధ్యల్లో నిద్రపోతారో వారిని లక్ష్మి విడిచిపెడుతుంది. శుచి శుభ్రత లేని గృహాలను లక్ష్మి విడిచిపెడుతుంది. సదాచారం ఉన్న చోట ఉంటుంది. అదేవిధంగా విష్ణు భక్తుల్ని అమ్మ అనుగ్రహిస్తున్నది. అదే విష్ణు ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసేవాడిని అమ్మవారు విడిచిపెడతారు. అందుకే ఇంద్రుడు కూడా ఒకప్పుడు పొరపాటున విష్ణు ప్రసాదం నిర్లక్ష్యం చేస్తే దూర్వాసుని శాపం తగిలి మొత్తం సంపదలని సముద్రం పాలయ్యాయి. మళ్ళీ పశ్చాత్తప్తుడే విష్ణువుని శరణ వేడాడు. స్వామి క్షమించాడు. స్వామి క్షమిస్తే మళ్ళీ ఐశ్వర్యం వస్తుంది. వీడు దోషం చేత ఐశ్వర్యం పోయింది. శరణాగతుడే ప్రార్థించాడు గనక స్వామి క్షమించి అనుగ్రహించాడు గనక మళ్ళీ ఐశ్వర్యం వచ్చిందిట. అప్పుడు క్షీరసాగర మథనం అనే మహాప్రయత్నం చేశారు. అప్పుడు తల్లి వచ్చింది. అంతేగాని క్షీరసాగరంలోనే పుట్టింది అని అక్కడ చెప్పబడలేదు. ఆ తల్లి నిత్యము విష్ణువు వద్ద ఉంటుంది. ఆ ఉన్నది మహాలక్ష్మి అని చెప్పబడుతున్నది. భృగు అనే ప్రజాపతి కుమార్తెగా ఉద్భవించి విష్ణువుని చేపట్టింది ఆ తల్లి. అందుకు భార్గవి అని పేరు కూడా ఉన్నది. అయితే అక్కడ సముద్రం పాలై వెళ్ళిపోయినది త్రిలోక ఐశ్వర్యము లీనమైపోయింది. అక్కడ మళ్ళీ మథనం చేయగా ఉద్భవించింది ఆ తల్లి. ఆ ఆవిర్భవించిన తల్లి మళ్ళీ విష్ణువు కంఠంలో వరమాల వేసి స్వామిని చేపట్టింది. అప్పుడు విష్ణు వక్షస్థలాలయంలో కూర్చుని దేవతల్ని చూసిందిట. అంటే విష్ణువు హృదయంలోకి వెళ్ళి దేవతలను చూసింది. అప్పుడు దేవతలకున్న దరిద్రమంతా పోయినది అని శాస్త్రం చెప్తున్నది. దీన్ని బట్టి అహంకారాదులు వచ్చి భగవంతుడిని విస్మరిస్తే క్రమంగా దారిద్ర్యాలు పాలవుతారు అని అందులో అంశం. అయితే ఆ భగవంతుని శరణ వేడితే మళ్ళీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. కానీ ఎప్పుడు ఏ ఐశ్వర్యం వచ్చినా అది భగవంతుని యొక్క కృపాస్వరూపం అనే భావన కలిగి ఉన్నటువంటి వాడు అహంకరించాడు. అందుకే సంపద రావడం ఎంత ఆనందకరమో ఒక్కొక్కప్పుడు అది ప్రమాదకరం కూడా, అహంకారానికి తోవతీస్తుంది. అందుకే ఈ కథల్ని మననం చేసుకున్నటువంటి వారు సంపదల్ని కేవలం సుఖపడ్డానికి భోగ సాధనలుగా భావించడం కాకుండా అమ్మ ఇచ్చిన అనుగ్రహమును భావిస్తారు. అనుగ్రహ దృష్టితో ఎవరైతే సంపదను స్వీకరిస్తారో వారి చిత్తము శుద్ధమవుతుంది, వారు క్షేమంగా ఉంటారు, వారి వల్ల లోకానికి కూడా క్షేమం కలుగుతుంది. అయితే ఇంద్రుడు పొరపాటు పడి అహంకరించడం చేసి సంపదలు కోల్పోతే బృహస్పతి బుద్ధి చెప్తాట, నువ్వు తొందరపడ్డావు, అహంకరించావని. అప్పుడు వారు నారాయణని శరణ వేడితే లక్ష్మీ స్థానముల గురించి నారాయణుడు బోధిస్తాడు. ఏ ఇంట్లో లక్ష్మి ఉంటుంది, ఏ ఇంట్లో ఉండదు అని చెప్తారు. అది ఎత్ర శంఖధ్వనిర్నాస్తి తులసీ నశివార్చనం న భోజనంచ విప్రాణం న పద్మా తత్ర తిష్టతి. ఏ ఇంట్లో అయితే శంఖము మోగదో లేదా ఏ ఇంట్లో అయితే ఘంటానాదం ఉండదో అక్కడ లక్ష్మీదేవి ఉండదుట. అందుకే మన ఇళ్లల్లో నిత్యం పూజలు చేసినప్పుడు ఘంటానాదం అనేది చెప్పారు. అదేవిధంగా ఏ ఇంట్లో తులసి ఉండదో ఆ ఇంట్లో లక్ష్మీ నివాసం ఉండదు, అంటే ఐశ్వర్యములు ఉండవని అర్థం. అలాగే ఏ ఇంట్లో శివార్చన జరగదో ఆ ఇంట్లో లక్ష్మి ఉండదన్నారు. అందుకే శివార్చన జరిగే చోట, విష్ణువుని ఆరాధించే చోట, అమ్మవారిని కొలుచుకునే చోట మహాలక్ష్మి స్థిరంగా ఉంటుంది. మద్భక్తానాంచమే నిందా ఎత్ర బ్రహ్మన్ భవేత్సురాహ. భగవంతుని నిందించే చోట, భక్తుల్ని నిందించే చోట మహాలక్ష్మి కోపగించుకుని విడిచిపెడుతుంది ఆ చోటిని. మద్భక్తిహీనో యో మూఢో భుంక్తేయో హరివాసరే మమ జన్మదినేవాపి యాతి స్త్రీస్తద్గృహాదపి. భగవద్భక్తి లేనివాడు, అదేవిధంగా ఏకాదశి మొదలైనటువంటి వ్రతాదులు ఏవీ చేయకుండా గడిపేటటువంటి వాడు, అంటే కేవలం ముప్పూట్ల తినడం తప్ప భగవచ్చింతన లేనివాడు ఎవడైతే ఉంటాడో వాడిని వాడి ఇంటిని లక్ష్మీదేవి విడిచిపెడుతుంది. అదేవిధంగా స్త్రీ దుఃఖించే చోట లక్ష్మి ఉండదు అన్నారు. అందుకే ఇంట్లో స్త్రీ ఎప్పుడూ ఆనందంగా ఉండేలా చూడవలసిన బాధ్యత పురుషుడిది. ఎత్ర అతిథిర్న భుంక్తే చ మత్ప్రియాయాంతి తద్గృహాత్. విష్ణువు చెప్తున్న మాట. ఏ ఇంట్లో కుటుంబ సభ్యులు తప్ప అతిథులు మొదలైన వారు భోజనం చెయ్యరో ఆ ఇంటిని లక్ష్మి విడిచిపెడుతుంది. కనుక ఇల్లంటూ ఉంటే అతిథి అభ్యాగతతో కళకళలాడుతూ ఉండాలి. అందుకు పాపుల గృహాల్ని లక్ష్మీదేవి విడిచిపెడుతున్నది. అందుకు పుణ్య సంపాదం వల్ల అమ్మ లభిస్తున్నది. అశుద్ధ హృదయ క్రూరో హింసకో నిందక. ఎవడైతే చిత్తమాలిన్యంతో ఉంటాడో, క్రూరుడై ఉంటాడో, హింసాపరాయణుడై ఉంటాడో వాడిని తల్లి విడిచిపెడుతున్నది. అయితే ఇక్కడ ఐశ్వర్యం విడిచిపెట్టడం అంటే డబ్బు విడిచిపెట్టడమే కాదు, వాడిలో ఉన్న ఆరోగ్యం, ఉత్సాహం, శోభ, చురుకుదనం ఇవన్నీ లక్ష్మీ గుణాలు.
అందుకు ఉత్సాహము, ఆనందము, ప్రీతిభావము ఇవన్నీ లక్ష్మీ గుణములు. అమ్మ అనుగ్రహం వల్ల ఈ గుణాలు వర్ధిల్లుతుంటాయి. ఈ గుణాలుంటే అవి ధనాదుల కంటే గొప్పవి. తృణంచినత్తి నఖరై, గడ్డిని మొదలైన వాటిని గోరుతో తుంచరాదు, అలా తుంచితే లక్ష్మీదేవి విడిచిపెడుతుంది. సూర్యోదయే ద్విజోభుంక్తే దివాసాయీచ బ్రాహ్మణ, అంటే సూర్యోదయంలో తిన్న, అదేవిధంగా సంధ్యా సమయంలో భోజనం చేసినా నిద్రపోయినప్పటికీ కూడా లక్ష్మీదేవి విడిచిపెడుతుంది. ఇలాగ వివిధమైన అంశములు చెప్తున్నారు. ఆచారహీనుడిని లక్ష్మీదేవి విడిచిపెడుతున్నది. సృష్టిలో ఏ దీక్ష లేకుండా బ్రతికేవాడు ఎవడైతే ఉంటాడో జీవితంలో వాడిని కూడా ఐశ్వర్య దేవత విడిచిపెడుతున్నది అని చెప్పారు. అందుకు సదాచార సంపన్నులై అమ్మవారిని ఆరాధన చేయాలి. దీని యొక్క సారాంశం. ఆ తల్లి లేని చోట శోభ ఉండదు అని చెప్తూ, కమలనయన నీవు కలచోట సరసంబు, నీవి లేని చోటు నీరసంబు, కంబు కంఠి నీవు కలవాడు కలవాడు, నీవు లేనివాడు లేనివాడు అంటారు శ్రీనాథ మహాకవి కాశీఖండంలో. అమ్మవారు ఉంటేనే ఉన్నట్టు, లేకపోతే అంతా దరిద్రమే. అందుకు ఆ తల్లి ఐశ్వర్యాధి దేవతగా అనుగ్రహిస్తున్నది. లక్ష్మి అనగానే ఇన్ని భావాలు మనస్సులోకి తీసుకుని రావాలి. అయితే లక్ష్మి అష్టలక్ష్మి అని వివిధములైన నామములతో కొలుచుకోవడం సంప్రదాయంలో ఉన్నది. అష్టలక్ష్మి ఆగమ సంప్రదాయం ప్రకారంగా 8 రూపములతో ఉంటుంది. అయితే వేదవాంగ్మయాన్ని అనుసరించి 6 లక్ష్మిని చెప్పారు. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీ, జయలక్ష్మీ సరస్వతి, శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా అని. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి. ఏ కార్యమైనా సిద్ధించాలి అంటే సిద్ధలక్ష్మి అనుగ్రహం కావాలి. అదేవిధంగా మోక్షలక్ష్మి అంటే కేవలం ఐహికమైన జీవితం గడిపేవారే కాకుండా ఆధ్యాత్మిక జిజ్ఞాసులకు కూడా లక్ష్మీ అనుగ్రహం కావాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక రంగంలో పరిణితి పొందిన జ్ఞాన వైరాగ్య సంపన్నులకి లౌకిక ఐశ్వర్యాల మీద ఆసక్తి ఉండదు. అటువంటప్పుడు వారికి లక్ష్మీదేవి కృప అక్కర్లేదా అంటే వారికి లక్ష్మీదేవి మోక్ష రూపంలో అనుగ్రహిస్తున్నది. అందుకు వారికి కూడా ఆ తల్లి అనుగ్రహమే కావాలి. అందుకు సిద్ధలక్ష్మీ, మోక్షలక్ష్మీ, జయలక్ష్మీ సరస్వతి. అలాగే జయము. జయము అంటే ఆధిక్య భావంతో ఉండడం, అన్నిటినీ మించి ఉండాలని ప్రతివాడు అనుకుంటూ ఉంటారు. వాడు ఏ రంగంలో ఉన్నాడో ఆ రంగంలో వాడే పైచేయిలో ఉండాలని అందరూ అనుకుంటూ ఉంటారు. అలా గొప్పతనంగా ఉండడమే జయం. ఆ జయం అనేది ఇవ్వగలిగే తల్లి జయలక్ష్మి. అంతేకాదు ధర్మ అర్థ కామ మోక్షములనే 4 పురుషార్థాలు ఉంటే దానికి జయమని పేరు. ఆ 4 పురుషార్థాలు ఇచ్చే తల్లి జయలక్ష్మి అని చెప్పబడుతుంది. ఇక సరస్వతి అనగా విద్యాలక్ష్మి. విద్య కూడా ఐశ్వర్య స్వరూపమే గనక సరస్వతికి లక్ష్మికి అభిన్న భావాన్ని భావన చేశారు ఇక్కడ సరస్వతి. శ్రీలక్ష్మి, ఇక శ్రీలక్ష్మి అనగా కాంతి, శోభ మొదలైన రూపములతో ఉన్నటువంటి లక్ష్మి. వరలక్ష్మి అనగా శ్రేష్ఠత్వాన్ని ఇచ్చేటువంటి తల్లి, అభీష్టాలని సిద్ధింపజేసే తల్లి అన్నారు. ఈ విధంగా 6 రూపములు మనకి శాస్త్రములో కనబడుతున్నాయి. హరికిన్ పట్టపురాని పుణ్యముల ప్రోవు అర్థంపు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి తామరలం దుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురతం లేములు బాపు తల్లి సిరియిచ్చున్ సర్వ సౌభాగ్యముల్ అంటూ పోతన గారు లక్ష్మీదేవిని నమస్కారం చేశారు. హరికిన్ పట్టపురాని పుణ్యముల ప్రోవు, ఆ మాట చక్కగా వేశాడు. ప్రోవు అంటే రాశి అని అర్థం. పుణ్యముల రాశిట. పుణ్యము అంటే పునాతి అనేన ఇతి పుణ్యం. ఏ మంచి పనుల వల్ల మనం పవిత్రులమవుతామో వాటికి పుణ్యం అని పేరు. ఆ నిర్మలమైనటువంటి సత్కర్మల రూపంగాను సత్కర్మ ఫలస్వరూపంగాను ఉంటుంది. అందుకే పుణ్యాల రాశి అయిన ఆ తల్లిని ధ్యానించిన ఒక మహాపుణ్యం అది. అందుకే పుణ్యముల ప్రోభు, సర్వ సంపదలకు ఆధారమైనటువంటి తల్లి. ఆ లక్ష్మీ కటాక్షం పడితే చాలు సర్వ దరిద్రములు తొలగుతాయి గనక అమ్మా నీ చూపు సోకితే చాలమ్మా, అదే కనకధార అన్నారు శంకర భగవత్పాలు వారు. అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనే ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా. విష్ణువుని సైతం పరవశింపజేసే అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ఈ లోకంపై ప్రసరించి దరిద్రము తొలగ్గాక, జ్ఞానైశ్వర్యము లభించుగాక అని ప్రార్థిస్తూ సర్వం శ్రీ మహాలక్ష్మీ చరణారవిందార్పణమస్తు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.